అందరికి నమస్కారం. నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శుభం, ఆనంద సిద్ధిరస్తు. గురుగారు, విశేషంగా ఈ ఉగాది నుంచి ద్వాదశ రాశులైన చివరి రాశి మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా నవగ్రహాల ప్రభావం కూడా ఎలా ఉంటుందంటారు? అలాగే ఏలినాటి శని ప్రభావం ఉంది కదా, మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ సంవత్సరం వీరికి కలిసి వస్తుంది అంటారు? మన ఛానల్ ద్వారా ప్రసారమవుతున్నటువంటి అనేక కార్యక్రమాలు అందరికీ కూడా ఎంతో అనుకూలతని కలిగిస్తాయి. ఎంతో విలువైన సమాచారం మీకు అందుతుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ పరాభవనామ సంవత్సరంలో ప్రతి ఒక్క రాశి వారికి అనుకూలమైన యోగాలే ఉన్నాయి. ఎవరో చెప్పే కంగారు పడాల్సిన అవసరం లేదు. గోచార ఫలితాలన్నీ కూడా మీకు 40-50% అనుకూలంగా ఉంటాయి. 100% సక్సెస్ అయినా హ్యాపీగా ఉండండి. 100% నెగిటివ్ ఉన్నా హ్యాపీగా ఉండండి. ఎందుకంటే జన్మజాతక ఫలితాలు మీకు ప్లస్ పాయింట్ అవుతాయి. దాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోండి. జన్మజాతకం చూయించుకొని ప్రయత్నం చేయండి. తప్పకుండా మీరు జన్మజాతక వివరాలు తెలుసుకోండి. ఇక మీన రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో 14 ఆదాయం 11 ఖర్చు. ఇవిడన్నారు ఇందాక మధ్యలో ఒక డైలాగ్, ఏలినాటి శని అనేటువంటి విషయం చెప్పారు. అంటే అన్ని తెలుసుకొని వస్తున్నారు వీళ్ళు. అంటే యాంకర్స్ కూడా ఈ మధ్య చాలా తెలివి మీరిపోయారు. ఎందుకంటే 100 మంది కలుస్తున్న జ్యోతిష్యుల్ని, కానీ ఎవరి దగ్గరికి వెళ్తే ఎక్కువ మసాలా వస్తుంది, దొరుకుతుంది, మాకు ఇక్కడ కాంట్రవర్సీ మాటలు చెప్తాడేమో, దాన్ని హైలైట్ చేసి చెప్పు దెబ్బ కొడతా అన్న కిరణ్ శర్మ, మీనరాశి వారికి చనిపోతారని చెప్పిన కిరణ్ శర్మ అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టేసి నన్ను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. మీనరాశి వారికి 14 ఆదాయం 11 ఖర్చు, 7 రాజపూజ్యం, 2 అవమానం. ఇక్కడే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఆదాయం బాగా ఉంది, ఖర్చు తక్కువ ఉంది. రాజపూజ్యం 7, అవమానం 2. సో కాబట్టి ఇక్కడ కూడా మీకు అదృష్ట యోగము. ఏలినాటి శని ప్రభావం ఈ రాశి వారికి ఏమాత్రం ఉండదు, కించిత్ కూడా ఉండదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా నాలాంటి జ్యోతిష్కులు, ఉత్తమ జ్యోతిష్కులు ఎవరైనా పాపం వేరే వాళ్ళకు ఉంటారు. ఏలినాటి శని ప్రభావం మీకు ఎక్కువ ఉంది. గృహ నష్టం, అనారోగ్యం, ధన నష్టం, ఇక ఇప్పుడు ఈ క్షణం చచ్చిపోతారు మీరు అని చెప్పి వాళ్ళు ఉంటారు. నమ్మకండి. అద్భుతమైనటువంటి ఒక 100 మందిని చంపితిరుతాం తప్ప మనం చనిపోయేటువంటి అవకాశం లేదు. మీనరాశి వారికి అద్భుతమైనటువంటి రాజయోగాలు ఖచ్చితంగా ఉన్నాయి. అదేమిటండి, అర్ధాష్టమంలో గురుడున్నాడు కదా, జన్మజాతకంలో శని ఉన్నాడు కదా, ఈ 2 ప్రమాదాన్ని కలిగిస్తాయా? వాహన ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ నష్టము, తల్లికి అనారోగ్యం చెప్పారు కదండి, అవన్నీ కూడా ఉట్టి మాటలు. ఈ యొక్క శని ఉన్నటువంటి నక్షత్ర పాద ప్రమాణంలో మీకు అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తోంది. అంటే శని కుంభరాశి వారికి వైపు తిరుగుతున్నాడు ఇప్పుడు. అలాగే గురుడు కర్కాటక రాశి వైపు వెళ్తున్నాడు కనుక తప్పకుండా ఉచ్చస్థిర వెళ్ళేటువంటి గురుడు యొక్క శుభయోగం, కుంభంలోకి చూసినటువంటి శని యోగం 2 కూడా మీకు అద్భుతమైనటువంటి రాజయోగాన్ని, మహారాణి యోగాన్ని కలిగిస్తాయి. ఇందాక రాశికి అడిగారు కదా ఆడవాళ్ళ గురించి, అందుకనే మహారాజు మహారాణి అని చెప్పారు. మళ్ళీ తనకి ఇబ్బంది పడితే కష్టం అని చెప్పేసి. సో కాబట్టి ఈ ఫలితాలు రెండమ్మా, ఆడవాళ్ళకి మగవాళ్ళకి, ముందు ఆడవాళ్ళకి కేటాయించుకోండి, తర్వాత మగవాళ్ళకి ఇవ్వండి ఈ ఫలితాలన్నీ కూడా. ఏదేమైనా సరే మహారాణి మహారాజు యోగం బాగా ఉంది, అదృష్ట యోగాలు బలంగా ఉన్నాయి, మంచి వాక్చాతుర్యం, గృహస్థ యోగాలు బలంగా ఉన్నాయి. ఇల్లు కొనగలిగే అవకాశం, 2 ఇళ్ళు కొనగలిగే అవకాశం ఉంది వీరికి. ఇందాక చెప్పినట్టుగా ఒకరెవరో 500 గదాల్లో 10 ఫ్లాట్ వచ్చినట్టు కాదు, వీరు 2 గృహాలు కొంటారు ఏకంగా. ఒక ఇంటికి 2 లక్షలు, 2 కోట్లు, ఒక ఇంటికి 1.5 కోటి పెట్టి 2 ఇళ్ళు కొనగలిగే అవకాశం అటువంటి. ఎందుకంటే వీరికి సిబిల్ స్కోర్, క్రెడిట్ స్కోర్ అంతా కూడా బలంగా ఉండడం వల్ల తప్పకుండా భార్యాభర్తలు కలిపి 2 గృహాలు కొనగలిగేటువంటి అదృష్ట యోగం, కవల పిల్లలు పుట్టేటువంటి అదృష్ట యోగం, 2 వాహనాలు కొనుగోలు చేసే అవకాశం. ఈసారి 2 చెప్తానంటే అలా అని చెప్పేసి 2 భార్యలు అనుకోకండి, జాగ్రత్త. ఎందుకంటే ప్రపంచం బాగాలేదు, 2 భార్యలు అనుకోవద్దు ఎప్పుడు కూడా, పొరపాటు మనసులో కూడా అనుకోకండి, అది వాళ్ళకి వినబడుతుంది, ఆడవాళ్ళకి జాగ్రత్త. సో ఏదేమైనా సరే మంచి 2 గృహాలు, 2 వాహనాలు, అలాగే స్థల యోగం కూడా బలం, అంటే ఇల్లు కానీ స్థలం కూడా కొనే అవకాశం బలంగా ఉంటుంది. కవల పిల్లలు పుట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని వారికి వివాహ యోగ్యత, సంతాన యోగము, అలాగే వ్యాపార రంగంలో మంచి లాభాలు. 2 వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. ఒక దాంట్లో 30%, దాంట్లో 70%. ఇప్పుడు డబుల్ అంటే 2 అంటే సరదాగా చెప్పినాను కాదు, 30% దాంట్లో 70% పెట్టి 2 వ్యాపారాల్లోకి వీళ్ళు వెళ్దాంలే 2 అని చెప్పేసి 2 వ్యాపారాలు చేసే అవకాశం ఉంటుంది. గృహయోగం ఉంటుంది. అలాగే పారిశ్రామిక రంగంలో కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను తప్పకుండా మీకు వ్యాపార లాభం ఉంది. సినిమా రంగంలో అభివృద్ధి, దర్శక నిర్మాతలకి, నటినట్లకి గొప్ప అవకాశాలు, 2 సినిమాలు ప్రారంభం చేసే అవకాశం, 2 సినిమాలు విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. అంటే ఇవాళ ఎందుకు 2 చెప్తున్నారంటే గురుబలం, శనిబలం 2 కూడా యోగ కారకత్తున్నాయి కాబట్టి అనుకూలంగా ఉంటుంది. రెండవది, జూన్ 2వ తేదీ నుంచి పంచమ ఉచ్చస్థితిలో గురుడు వెళ్తున్నాడు. అక్కడ వీరికి ఇంకా అదృష్ట యోగం. గురుడు తన ఈ రాష్ట్రాధిపతి
పంచమ మూల త్రికోణంతో ఉండడం వల్ల విపరీతమైనటువంటి బుద్ధి విచక్షణ జ్ఞానం ఉంటుంది. చాలా బ్రహ్మాండ బుద్ధి విచక్షణ జ్ఞానము, ఎక్కడ పెట్టుబడి పెడితే లాభము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల తప్పకుండా ధన ప్రాప్తి పొందుకుంటారు. ఇల్లు లాభం ఉంటుంది, కోర్టు వివాదాలు సమసిపోతాయి. ఒకవేళ మొగుడు వదిలిపెట్టి పక్కకు పోతాన్న వాడిని కాళ్ళు కొట్టి దగ్గర పెట్టుకొని మళ్ళీ కాపా నిలబెట్టుకునేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంటుంది. నేను జోక్ చెప్పట్లా, ఒకవేళ భర్త తప్పుడు మార్గంలో వెళ్ళినా సరే వాడిని మందలించి దండించి తన వైపు తిప్పుకొని కాపా నిలబెట్టుకునే అవకాశం కూడా ఆడపిల్లకు ఉంది. అబ్బాయి కూడా అదే సేమ్ పరిస్థితి. అటువంటి యోగం అంటే కుటుంబాన్ని రక్షించుకునేటువంటి మంచి ఆలోచన విధానం, వ్యాపార లక్షణం, సినిమా రంగంలో కళాకారుల క్రీడాకుల అభివృద్ధి, రాజకీయ రంగంలో ఎదుగుదల బాగా ఉండడం, జూన్ టు అక్టోబర్ విపరీతమైనటువంటి మహారాణి యోగాలు అద్భుతంగా ఉన్నాయి. తప్పుడు కలిసి వస్తుంది. షష్టమ గురుడు వెళ్ళినప్పుడు అంటే మళ్ళీ నవంబర్, డిసెంబర్, జనవరిలో కొంత అప్పులు చేయాల్సిన అవసరం రావడం, అనవసర వ్యక్తులకు అప్పులు ఇవ్వడం, రోగ పాలు పొందడం అంటే రోగాలు తెచ్చుకోవడం, మళ్ళీ మద్యపానం, దుష్టుల సాంగత్యం, అనవసర ప్రేమ కలాపాలు, జుగుప్సాగిన వీడియోలు ఫోటోలు బయటికి రావడం, కొంత అవమానాలు పొందుకోవడం, ఇలాంటివి చేసి కొంత సంప్రదాయాన్ని భ్రష్టు పట్టించి పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ ఫిబ్రవరి, మార్చికి వచ్చేసరికి చిచి నాది అది తప్పు, నాది మళ్ళీ వెనక్కి రావాలని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చేసి పునీతులయ్యేటువంటి అవకాశం కూడా బలంగా ఉంటుంది. తప్పకుండా చేసిన తప్పును సర్దిద్దుకొని మంచి ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. రైతులకి 2 పంటలు బాగానే ఉంటాయి, నో డౌట్ అబౌట్ ఇట్. 2 పంటలు కూడా మంచి పంటలు పండే అవకాశం, పత్తి, అలాగే చింతకాయ లాంటివి అంటే చింతపండు వ్యాపారం పండించే వారికి, తర్వాత ఆకుకూరలు, పొద్దుతిరుగుడు పువ్వు, వంకాయలు, టమాటా, క్యాబేజీ, బీట్రూటు, అలాగే మీకు చామంతి పువ్వులు, తర్వాతకి నల్ల నువ్వులు, తర్వాత మీకు మినుములు, మిర్చి పంట, ఇవన్నీ కూడా బలంగా ఉంటాయి. చెరుకు వ్యాపారం కూడా వీరికి బాగా కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉంటాయి. 2 పంటలు కూడా అనుకూలత. తైదలు, సజ్జలు, జొన్నలు, ఈ పంటలు కూడా బ్రహ్మాండంగా ఉండేటువంటి అవకాశాలు బలంగా ఉంటాయని చెప్పవచ్చు మనం. మరి ఈ మీనరాశి వారికి ఎవరైనా వ్యక్తిగతంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఏ బిజినెస్ బాగుంది? ఖచ్చితంగా మీరు రియల్ ఎస్టేట్ వైపు వెళ్తే మంచిదే. అంటే ఎక్కడ సార్ 2 ఏళ్ల నుంచి అటు తెలంగాణలో ఇటు ఆంధ్రాలో ఏటుగా బిజినెస్ స్టార్ట్ అవ్వట్లేదు అంటే మరి మనం చేసుకునే కొన్ని కర్మలు ఉంటాయి కదా, కాబట్టి ఆ కర్మల్ని అనుభవించక తప్పదు కదా. సో కానీ ప్రస్తుతానికి మాత్రం రియల్ ఎస్టేట్ వైపు ఈ రంగం వారు వెళ్తే, కన్స్ట్రక్షన్ వైపు వెళ్తే మాత్రం తప్పకుండా రేపు వచ్చేటువంటి జూన్ తర్వాత నుంచి వీరు కొంత ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. జూన్ టు అక్టోబర్ మధ్యలో మీ యొక్క వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ వెళ్ళొచ్చు. అలాగే మద్యపానం చెప్పా కదా, 300 పూలు 600 కాయలు మద్యపానం. తర్వాత వచ్చరికి వస్త్ర వ్యాపారం కూడా చేయవచ్చు, కానీ పెద్దగా అంటే లాభాలు ఎక్కువ వచ్చే అవకాశం లేదు. అలాగే మీరు ఐటీ సెక్టార్ కూడా పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు ఉంటాయి. బట్ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ కూడా దీర్ఘకాలిక పెట్టుబడి పెడితే లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. మరి ఇప్పటివరకు మీరు అన్ని రంగాల గురించి చెప్పారు కాబట్టి ఈ సంవత్సరంలో మీనరాశి వారు దేని పట్ల జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది? ఒకటే విషయం, ఇతరులకు అప్పు ఇచ్చే విషయంలోనూ, కుటుంబం పైన దృష్టి లేకపోవడం, దృష్టి పెట్టుకోవాలి బాగా, అంటే దృష్టి లేకుండా ఉండకూడదు, దృష్టి పెట్టడం అనేది. అలాగే ఇతరుల నుంచి రావాల్సినటువంటి ధనం గురించి గట్టిగా పట్టుబడడం, పిల్లల మీద ఒక ఫోకస్ చేయడం, పిల్లల మీద కొంత ఫోకస్ చేస్తే అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? అద్భుతం. వీరికి చెప్తున్న శస్త్రచికిత్స అవసరమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుకుంటారు, ధైర్యం ఉంటుంది, అనుకూల ఆరోగ్యం ప్రాప్తి బలంగా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. మరి మీనరాశిలో ఉన్న అన్ని రంగాల వారికి బాగుండాలంటే ఏ దైవారాధన బాగుంటుంది? ఒకటే విషయం, దత్తాత్రేయ స్వామి, శ్రీదత్త శరణం మమ, శ్రీ అలివేలి మంగా సమేత వెంకటేశ్వర స్వామి ఈశ్వర ఆరాధన చేసుకుంటే శుభకరంగా ఉంటుంది. కలిసి తీర్థయాత్ర, అలాగే ముఖ్యంగా నదీ స్నానం, సముద్ర స్నానం వీరికి విశేషంగా చెప్పబడింది, చేయవచ్చు. గురుగారు, మొత్తం మీద ఈ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు, సత్సంతాన ప్రాప్తిరస్తు.